యంగ్ సెన్సేషన్ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అరుదైన రికార్డు సాధించాడు. ఇప్పటికే తన పేరిట ఎన్నో రికార్డులు లిఖించుకున్న ఈ యంగ్ డైనమైట్ తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో అతను ఈ ఫీట్ సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో 6 కొట్టడం ద్వారా ఈ సీజన్లో తన సిక్సర్ల సంఖ్యను 43కు పెంచుకున్నాడు వైభవ్. దీంతో అభిషేక్ శర్మను అధిగమించాడు. ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఇండియన్గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డ్ సన్ రైజర్స్ స్టార్ అభిషేక్ శర్మ పేరిట ఉండేది. అతడు 2024 సీజన్లో 42 సిక్సర్లు బాదాడు. తాజాగా ఆ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. మొత్తంగా శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్లను సైతం తన సిక్సర్లతో వెనక్కి నెట్టాడు. అంతేకాకుండా ఈ ఐపీఎల్ సీజన్లో మరో రికార్డు కూడా బ్రేక్ చేశాడు వైభవ్. డీసీతో మ్యాచ్లో అతడు తాను ఎదుర్కొన్న తొలి బంతిని సిక్సర్గా మలిచాడు. ఈ సీజన్లో అతడు ఇలాంటి ప్రదర్శన చేయడం ఇది మూడోసారి. మొత్తంగా ఈ ఫీట్ సాధించిన మూడో ప్లేయర్గాను సూర్యవంశీ నిలిచాడు. 2023లో షారుఖ్ ఖాన్ పంజాబ్ కింగ్స్ తరఫున, 2025లో సునీల్ నరైన్ కేకేఆర్ తరఫున, 2026లో దేవదత్ పడిక్కల్ ఆర్సీబీ తరఫున ఇలాంటి రికార్డులే నమోదు చేశారు. ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ ఇప్పటి వరకు 12 మ్యాచ్ల్లో 482 పరుగులు స్కోర్ చేశాడు. ఇందులో 430 పరుగులు కేవలం సిక్సర్లు, 4ల ద్వారానే వచ్చాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ను ఓడించింది. మొత్తంగా చూసుకుంటే ఐపీఎల్ ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్స్లో క్రిస్ గేల్ తొలి స్థానంలో ఉన్నాడు. గేల్ ఒకే సీజన్లో 59 సిక్సర్లు బాదాడు. అయితే ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లీగ్ దశలో మరో 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 2 మ్యాచ్ల్లో సూర్యవంశీ గేల్ రికార్డును బద్దలు కొడతాడా లేదా అన్నది చూడాలి. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్కు చేరుకుంటే మరికొన్ని మ్యాచ్లు ఆడే అవకాశం వైభవ్కి లభిస్తుంది. దీంతో గేల్ రికార్డు బ్రేక్ చేసే అవకాశం మరింత సులభమవుతుంది.